खैरताबाद के रुकन असेंबली दानम नागेंद्र ने दावा किया है कि बीआरएस के 6 और अरकान असेंबली बहुत जल्द कांग्रेस पार्टी में शामिल होने वाले हैं। आज शादी मुबारक और कल्याणा लक्ष्मी के चेक्स की तकसीम करने के बाद मीडिया से बात करते हुए दानम नागेंद्र ने कहा कि बहुत जल्द बीआरएस खाली हो जाएगी और बीआरएस में सिर्फ 4 अरकान असेंबली जिनका उन्होंने नाम लिया उनमें केसीआर, केटीआर, हरीश राव और पल्ला राजेश्वर रेड्डी सिवाय इन 4 के उन्होंने दावा किया कि कांग्रेस बीआरएस पार्टी में कोई और बाकी नहीं रहेगा। उन्होंने कहा कि बहुत जल्द बीआरएस के 2/3 से ज़्यादा अरकान असेंबली के कांग्रेस में शामिल होने के बाद बीआरएस एलपी को कांग्रेस में जम कर लिया जाएगा। గతంలో కూడా చెప్పాను ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అందరూ కూడా విశ్వసనీయత కోల్పోయారు. ప్రధానంగా కేటీఆర్ గారు ఆయన ప్రవర్తన గాని ఎమ్మెల్యేలతో ఆయన మరి వివరించిన వ్యవహారం గాని ఒక ఎమ్మెల్యే కూడా మర్యాద లేకుండా ఏదో చీడ పురుగులను చూసినట్టుగా ఎమ్మెల్యేలకు కనీస మర్యాద ఇవ్వకుండా ఆయన ప్రవర్తించాడు. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేలు అంతా కూడా ఆలోచిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో పోతే మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఆత్మగౌరవంతో మనం బతకొచ్చు, మన ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ఇన్ని సంవత్సరాలు అయినా ఒక్క పని కూడా మేము చేయలేకపోయాము. అభివృద్ధి కేవలం ఎక్కడ ఉందిరా అంటే సిరిసిల్లలో నేను చేశానని చెప్పుకోవడం తప్ప, లేకుంటే మంత్రులు ఎవరైనా ఉంటే ఇద్దరు మంత్రులు మేము చేసుకున్నామని చెప్పారు తప్ప 1000 కోట్ల రూపాయల అభివృద్ధి వాళ్ళ నియోజకవర్గం చేసుకున్నారు. ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రము మరి 1 కోటి రూపాయలు కూడా అదనంగా ఇచ్చిన దాఖలాలు లేవు. హైదరాబాద్ సిటీలో మేము ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధానంగా సమస్యలు వాటర్ స్టాగ్నేషన్ ఇవన్నిటి మీద ఒక ప్రణాళిక సంబంధించిన రోడ్లు వాళ్ళకి ఇచ్చినటువంటి ఇది ఇచ్చారు. నా నియోజకవర్గంలో నేను చెప్పాను, స్లమ్ లో ఫిలిం నగర్ లో ఉన్న స్లమ్లలో వైట్ ట్యాపింగ్ రోడ్స్ వేయాలని చెప్పి, లేకపోతే ఇక్కడ ఖైరతాబాద్ లో ఉన్న బీజేఆర్ నగర్ గానీ మారుతి నగర్, రాజ్ నగర్ లా వేయాలని చెప్పడం జరిగింది. అక్కడ ఒక్క వర్క్ కూడా జరగలేదు.